హాయ్ ఫ్రెండ్స్, అందరూ అయితే ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను శ్రీ గుంటి గంగ భవాని టెంపుల్కి వచ్చాను అనమాట. అది ఎక్కడ అంటే చేమగుర్తి నుంచి గంగవరం పోయే రూట్లో అనమాట. శ్రీ గుంటి గంగమ్మ అంటారు అందరూ. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మొక్కు తీర్చుకోవడానికి వచ్చామన్నమాట. టెంపుల్ మొత్తం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడైతే చాలా సత్రాలు ఉంటాయి అనమాట. ఆ సత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం చూపిస్తాను. మా నాయుడు సత్రం అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద కట్టారు. సో ఫ్రెండ్స్, మీకైతే మొత్తం చూపిస్తాను. వీడియో ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే మాట్లాడడానికి ఏం రావట్లేదు. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు, అందరూ చూస్తున్నారు అన్నమాట. నేనైతే ఇప్పుడు ఇట్లా వీడియో చేయలేదు, ఇంకా యూట్యూబ్ ఫీల్డ్లో దిగాను కాబట్టి ఇంకా తప్పలేదు అనమాట. ఎదురైతే ఎలా చెప్పకూడదు అర్థం కావట్లేదు. నేను ఈ మాటలు కూడా రావట్లేదు నాకు. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబం మొత్తం ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అది శ్రీ కుంటి గంగమ్మ భవాని అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఫ్రెండ్స్, అక్కడి నుంచి కొంచెం పక్కకు వస్తే ఇక్కడ పొంగల్ పెడతారు అనమాట. ఎక్కడి నుంచి వస్తారు కదా, అందరు కలిసి సత్రంలో పొంగల్ పెడతారు అనమాట. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఎట్లా ఉంటుందో, ఎంతమంది ఉంటారో ఒకసారి వెళ్ళి చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే చూసుకున్నట్లయితే ఈ రాళ్ళు ఇవన్నీ ముందు సెట్ చేశారనుకుంటా. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, చాలా దూరం నుంచి అందరు పొంగల్ పెట్టుకోవడానికి, అందువలన సెట్ చేసి ఉంటారు. ఫ్రెండ్స్, మనం బలించే కోడ్ అయితే ఇదే అనమాట. పాపం ఈరోజు అయితే బలైపోతుంది. ఫ్రెండ్స్, మీరు చూడండి ఒకసారి, అక్కడ చాలా మంది ఉన్నారు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పొంగల్ పెట్టుకోవడానికి వచ్చారనమాట. ఫ్రెండ్స్, రాగానే ఇక్కడైతే పొంగలని వండుతారనమాట. ఇక్కడ వండి ఇక్కడి నుంచి తీసుకెళ్తారనమాట. అక్కడ అమ్మవారికి గుడిలో పెడతారనమాట పొంగలి. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా పొంగల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. అమ్మ వాళ్ళు అయితే ముందే వెళ్ళిపోయారనమాట. మేమైతే చిన్నగా వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మొత్తం వచ్చారు. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇది ఆలోచనలో కాలు కడుక్కోవడం మర్చిపోయాము. మా అమ్మ వాళ్ళు ఉండి చెప్పారనమాట అక్కడ కాలు కడుక్కోమని. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఇట్లా జరిగిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడికి చాలాసార్లు వచ్చామన్నమాట, కాకపోతే చాలా తక్కువ ఇక్కడికి రావడం. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కామెంట్ చేయండి. మేమైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట లోపలికి వెళ్ళడానికి. చూడండి మీరు ఎంత బాగుంటుందో లోపల. ఫ్రెండ్స్, మేము గుడిలోకి రాగానే ఇంకా ప్రదక్షిణాలు స్టార్ట్ చేసామన్నమాట. 5 తిరగాలి. ఫ్రెండ్స్, ఇదైతే గుడి బ్యాక్ అనమాట. చూడండి ఎంత బాగుందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ప్లేసు. అక్కడ అంతా డెకరేషన్ చేశారు. ఫ్రెండ్స్, నేను గుడిలో వీడియో తీయడం ఇది ఫస్ట్ టైం అనమాట. కానీ తప్పదుగా, ఏం చేస్తాం, అట్లా చిన్నగా తీసుకుంటా వస్తాను అనమాట. కానీ అందరు నాకెళ్ళే చూస్తున్నారు. మా అమ్మ వాళ్ళు అయితే ఫాస్ట్గా ముందు వెళ్ళిపోతున్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం. నేనైతే చిన్నగా వీడియో తీసుకుంటా వస్తున్నాను. అందరు నాకెళ్ళే చూస్తున్నారు, ఎంతగా చూస్తున్నారు. అయితే మంచిగా ఉన్నాయండి బ్యాంకు పోయి కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రసాదం తీసుకొని మంచిగా అనుకొని కోరుతున్నాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇది లెఫ్ట్ సైడ్లో చూడండి, కాశీదారాలు, లడ్లు ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చాలా బాగున్నాయన్నమాట, కాశీదారాలు అన్నీ.
స్వప్న ఎన్ని రౌండ్లు వీడియోలో పడతాను. ఫ్రెండ్స్ మేమైతే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని ఇంకా గుడిలోకి అయితే వచ్చేసాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా భయంగా ఉంది. గుడిలోకి కెమెరాస్ అలౌ చేయరు. సో చూస్తున్నాను మళ్ళీ వాళ్ళు ఏమని అంటే అప్పుడు తీసేయచ్చులే అని చిన్నగా జాగ్రత్తగా అయితే వెళ్తున్నాను. ఇక్కడైతే సీసీ కెమెరాలు కూడా ఉన్నాయన్నమాట. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది. చాలామంది ఉన్నారు. చిన్నగా నిదానంగా వెళ్తున్నాం అన్నమాట. ఒక పక్క వీడియో తీసుకొని రా అని ఉంది. మళ్ళీ చూస్తే ఏమని అంటారా అని. ఇదైతే నేను ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీయడం ధైర్యం చేసి. అమ్మవారిని అయితే నేను వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను. కానీ మధ్యలో అయితే చాలామంది అడ్డొస్తున్నారు అనమాట. ఒకసారి వీళ్ళని చూడండి భలే ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. చిన్నప్పుడు నేను మా అక్క ఆడుకుంటున్నారు. వాళ్ళ డాడీ అయితే అటు సైడ్ ఉన్నాడు అనమాట. ఫ్రెండ్స్ నేనైతే చాలా ట్రై చేస్తాను. ఒక పక్క ఏమో మళ్ళీ భయంగా ఉంది వాళ్ళు ఏమంటారా అని. జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట. మాకైతే ½ అవర్ ఏం పట్టింది మొత్తం తిరిగి రావడానికి. ఫ్రెండ్స్ నేనైతే మధ్యలో అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాను. ఎవరో స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూడండి. మధ్యలో చాలాసార్లు చూపిస్తాను. బంగారం నామ దేశ వెంకటేశ్వర నామ దేశ తిరుపతం నామ దేశ శివశంకర్ నామ దేశ పక్కన ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మనం చేసిన పొంగల్ అయితే కొంచెం తీసుకుంటారనమాట. ఇస్తరాకులో ఆల్రెడీ ఇస్తరాకులో చాలా మంది పెట్టినట్టున్నారు. అవి తీసుకెళ్ళి అమ్మవారి ముందు పెడతారనమాట. అభివృద్ధిరస్తు గంగా భవానీ సాయి కిషోర్ నామ దేశ స్వప్న నామ దేశ క్షేమస్థైర్య ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు. పొంగల్ తీసి ముందుకు కదమ్మా. చెప్పండి. కుమార్ నామ దేశ అనిల్ కుమార్ నామ దేశ ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్ అయిందనమాట. దర్శనం బాగా జరిగింది. దగ్గర ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇటు చూడండి, అక్కడ మేకపోతుని అయితే బలించారనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకో దాన్ని రెడీ చేస్తున్నారు చూడండి ఒక్కసారి. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకో చిన్న గుడి అనమాట. మనం ఇందాక ఉన్నాం కదా దాని పక్కనే అనమాట. ఇది నాగమయ్య స్వామి అంటారు.
ఫ్రెండ్స్ ఇందాకైతే మీకు చెప్పాను కదా సత్రం అని, ఇదైతే మా నాయుడు సత్రం అనమాట. ఒకప్పుడైతే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడైతే అందరూ చాలా మనీ వేసుకొని పెద్దగా కట్టించారనమాట. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇటు ఎందుకు లేని ఒకసారి వెళ్దామా వద్దన్నట్టుగా వెళ్తున్నాను. సర్లే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని ఉన్నాను. లోపల కూడా వెళ్ళి చూపించేవాడిని, కానీ అక్కడ లోపల కూడా భోజనాలు చేస్తున్నారు అనమాట. సో అందుకని ఇంక అక్కడే ఉండి అక్కడ దాకా వీడియో తీసుకొని వెళ్ళాను అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఇక్కడ చూడండి మొత్తం ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్లో చిన్నగా బైకులు పెట్టి ఉన్నాయి కదా, అక్కడైతే ఏదన్నా ఫుడ్ కానీ ఏదన్నా మేకల కోతులు పలిస్తారు కదా, ఇక్కడ తెచ్చుకొని వండుకుంటారనమాట. మొత్తం ఫుడ్ ప్రిపేర్ మొత్తం ఆ చిన్న ఇల్లు ఉందో అక్కడ చేస్తారనమాట ఫుడ్. ఇంకా లోపల అయితే చాలా మంది కూర్చొని తింటారు. ఫ్రెండ్స్ ఈ సత్రం అయితే గుడికి కొంచెం దూరంలో ఉంటుంది అనమాట, నాయుడు సత్రం. ఫ్రెండ్స్ నేను మళ్ళీ సత్రం నుంచి ఇంకా గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయానమాట. అదైతే మనం చూస్తున్నాం కదా ముందు అదే గుడి అనమాట. ఇటు పక్క సైడ్లో శ్రీకృష్ణ గుడి అన్న ఒకటి ఉంటుంది, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. చూపిస్తాను చూడండి ఒకసారి. ఫ్రెండ్స్ నేనైతే ఈ సత్రాన్ని చూడగానే చూస్తుండిపోయాను. అంటే ఏంటి ఇంత పాతగా ఉందని. విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం అనమాట. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు అందుకుంది, అందుకే అంత పాతగా అయిపోయింది. ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే అక్కడ చూడండి, మేకపోతుని బలిస్తున్నట్టుంది. ఆల్రెడీ బలిచ్చినట్టున్నారు, ఇంకా అలా పట్టుకొని కూర్చున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా చాలా సత్రాలు ఉన్నాయి అన్నమాట. రెడ్డి సత్రం అని ఇంకా అట్లా చాలా ఉన్నాయి, నేను చూపెట్టలేదు టైం లేక. ఇదైతే కాకతీయ అమ్మవారి సేవా సత్రం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే అన్ని సత్రాలు చూడండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే అనమాట. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.